వైఎస్ఆర్ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చిత్తూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు డీసీసీబీ బ్యాంక్ ఆవరణంలో వైఎస్ఆర్ 75వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రపంచ ప్రఖ్యాతి గడించిన వ్యక్తి అన్నారు. ఆయన కీర్తి సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఉంటుందన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చిత్తూరు నియోజకవర్గంలో వైసీపీ పార్టీని బలోపేతం చేసుకుంటూ జగన్ నాయకత్వంలో ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీదూడ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, కార్పొరేటర్ హరిని రెడ్డి, అను పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇటువంటి గొప్ప వ్యక్తులు కీర్తిశేషులుగా సూర్యుడు చంద్రుడు భూమి ఉన్నంత వరకు పేరు గొప్పగా మిగిలిపోయే వ్యక్తుల్లో కూడా మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఒకరు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఒక దైవ సమానులుగా భావించేటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతిని చిత్తూరు నియోజకవర్గం నుంచి చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈరోజు ఈ జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మా నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఆనందంగా ఇక్కడ అదేవిధంగా జిల్లా పరిషత్ దగ్గర గుడిపాల మండలంలో కూడా ప్రతి అరగంటకు ఒక్కొక్క ప్లేస్లో షెడ్యూల్ పెట్టుకొని నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజల పక్షాన మేమందరం కూడా ఏ సమస్య వచ్చినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో వాళ్ళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి అనునిత్యం మేము ప్రజల పక్షాన పోరాడడానికి మేము మా నాయకులు మా కార్యకర్తలు అందరూ ఒక సైన్యంలాగా మళ్ళీ ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజల కష్టాలకు వెనకాల ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.